హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధన్విష్ ఛానల్. ఈరోజు వీడియోలో అలసందల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. రాయలసీమలో వీటిని అలసందలు అంటారు, ఆంధ్ర వాళ్ళు వీటిని బొబ్బర్లు అంటారు. సరే, ఫస్ట్ పులుసుకు కావలసిన మసాలాను తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను వేయాలి. అలాగే కొంచెం అల్లంను తీసుకొని బాగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి. తర్వాత 5 వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, మసాలాకు సరిపడా కారం పొడి, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, మసాలాకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అందులో కొన్ని వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకొని కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. అది కొంచెం వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, 2 లవంగాలు, చిన్నది చెక్కను వేసుకోవాలి. తర్వాత కరివేపాకును వేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వేసి బాగా కలుపుకోవాలి. మసాలా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. 2 టమాటాలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ మసాలాలో వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. లాస్ట్లో అలసందలను బాగా కడిగి మసాలాలో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత అలసందలు ములిగేంత నీళ్ళను వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసి యాడ్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్కు మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. తర్వాత మూత తీసి ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడకనివ్వండి. ఇక స్టవ్ ఆఫ్ చేసి ఈ కర్రీని జొన్న రొట్టెలో, చపాతీలో, సంగటిలో, అన్నంలో వేటిలో వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్